వెల్కమ్ టు లతా ZAZ ఆన్లైన్ క్లాసెస్. దిస్ ఈజ్ పార్ట్ 2 ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. విద్యుత్ ప్రవాహం అనే 10వ తరగతి పాఠంలో రెండవ భాగాన్ని చెప్పుకోబోతున్నాం. ఒకటవ భాగంలో మనము అసలు విద్యుత్ ప్రవాహం అంటే ఏమిటి, వాహకాలు అవాహకాల గురించి తెలుసుకున్నాం. అయితే మనకి గవర్నమెంట్ వారి నుంచి వర్క్షీట్స్ ఈ లెసన్కి లేవు కాబట్టి నిన్న ఏవైతే మీకు క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్స్ రాయమన్నామో అవి రాసి పెట్టుకోండి, మీకు పరీక్షలకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక ఈ భాగంలో మనము ఏం తెలుసుకోబోతున్నామంటే, నిన్న మనము ఎలక్ట్రాన్లు కదలడం వల్లనే, అంటే ఒక నిర్దిష్ట దిశలో అవి చలించడం వల్లనే విద్యుత్ ప్రవాహము అనేది జరుగుతుంది అని చెప్పుకున్నాం. మరి ఈ ఎలక్ట్రాన్లు ఈ నిర్దిష్ట దిశలోనే ఎందుకు కదులుతాయి అనేది ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. కాబట్టి ఈ వలయంలో బ్యాటరీ లేనప్పుడు వాహకంలో ఎలక్ట్రాన్లు అనేవి క్రమరహిత చలనంలో ఉన్నాయి. కానీ బ్యాటరీని కలిపినప్పుడు మాత్రం ఎలక్ట్రాన్లు ఒక నిర్దిష్ట దిశలోనే కదులుతున్నాయి. మరి ఇవి ఏ దిశలో కదులుతాయి, ఇవి ఏ బల ప్రభావం వలన ఈ త్వరణాన్ని పొందుతున్నాయి, మరి ఈ ఎలక్ట్రాన్లు స్థిర వేగంతో చలిస్తాయా లేదా అనే ప్రశ్నలకి మనం జవాబులు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఒక వాహకంలోని స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉన్నాయో అవి బ్యాటరీ యొక్క ధన టెర్మినల్ వైపుగా త్వరణాన్ని పొందుతాయి. ఓకే ఇవి ధన టెర్మినల్ వైపుగా త్వరణాన్ని పొందుతాయి, అంటే ప్లస్ పాజిటివ్ వైపు. ఇక్కడ ఈ విద్యుత్ క్షేత్ర ప్రభావం వల్ల ఈ చలనంలో ఉన్న ఎలక్ట్రాన్లు ధన అయాన్లతో ఏమవుతాయి చూద్దాం. ఈ ధన అయాన్లతో ఏం చెందుతాయి, అభిఘాతం చెందుతాయి అంటున్నారు. అభిఘాతం చెందడం అంటే ఏంటి, రెండు ఢీ కొట్టడం అనమాట. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్లు మనకి రుణావేశం తెలుసు, ఈ ధన అయాన్లు ఏవైతే ఉన్నాయో ఈ ధన అయాన్లతో ఏమవుతుంది, ఇక్కడ అభిఘాతం చెందుతున్నాయి, అంటే ఢీ కొడుతున్నాయి. ఇలా అభిఘాతం జరిగినప్పుడు ఎలక్ట్రాన్లు ఏం జరుగుతాయి, నిశ్చల స్థితికి వస్తాయి. ఈ విద్యుత్ క్షేత్ర ప్రభావం వల్ల ఎలక్ట్రాన్లు తిరిగి త్వరణాన్ని పొందుతాయి, ధన అయాన్లతో మరలా అభిఘాతం చెందుతాయి. ఈ విధంగా ఈ ఎలక్ట్రాన్లు అనేవి ఈ వాహకం వెంబడి చలిస్తున్నాయి. ఈ విధంగా ఓకే. మరి ఇక్కడ ఈ వాహకంలో ఎలక్ట్రాన్లు స్థిర సరాసరి వడితో చలిస్తున్నట్టుగా మనం భావిస్తాం. ఏదైతే ఈ స్థిర సరాసరి వడి ఉందో ఈ వడిని అపసర వడి లేదా డ్రిఫ్ట్ వడి, డ్రిఫ్ట్ స్పీడ్ లేదా అపసర వేగం అని అంటాం. అర్థమైందిగా ఇక్కడ ఏం జరుగుతుంది, ఏవైతే ఎలక్ట్రాన్లు ఉన్నాయో అవి ధన టెర్మినల్ వైపు, అంటే పాజిటివ్ టెర్మినల్ వైపు కదులుతున్నాయి. అలా కదిలినప్పుడు ఏం జరుగుతుంది, మనకి ఈ ధన అయాన్లతో అభిఘాతం చెందుతున్నాయి. చెందినప్పుడు అవి నిశ్చల స్థితికి వస్తున్నాయి, మళ్ళీ త్వరణాన్ని పొందుతున్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఈ ఎలక్ట్రాన్లు స్థిరమైన వడితో చలిస్తున్నట్టుగా భావిస్తున్నాం. ఎలక్ట్రాన్లు ఏదైతే స్థిర వడితో చలిస్తున్నాయో దాన్నే మనము డ్రిఫ్ట్ వడి లేదా అపసర వడి అని అంటున్నాం. మరి ఈ వడిని మనం లెక్క కట్టొచ్చా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, మనము ఇక్కడ ఒక మధ్యఛేద వైశాల్యం తీసుకుంటున్నాం. ఈ మధ్యఛేద వైశాల్యము ఏ అని అనుకుంటున్నాం. మరి ఈ రెండు చివరిని మనం బ్యాటరీకి కలిపాం. ఇప్పుడు దీంట్లో విద్యుత్ ప్రవహిస్తుంది. ఇప్పుడు ఈ ఆవేశాల అపసర వడి ఏదైతే డ్రిఫ్ట్ వెలాసిటీ అనుకున్నామో దాన్ని డ్రిఫ్ట్ వెలాసిటీ VDతో సూచిస్తున్నాం. ఇప్పుడు చూడండి, మనకి పటంలో ఏం జరుగుతుంది, ఈ వాహకంలో ఏకాంక ఘనపరిమాణంలో గల ఆవేశాల సంఖ్య n అని మనం అనుకుంటున్నాం. ఈ ఒక సెకండ్ కాలంలో ఒక ఆవేశం కదిలిన దూరము VD అవుతుంది. ఈ దూరానికి సంబంధించిన వాహక ఘనపరిమాణము AVD అవుతుంది ఇక్కడ. ఓకే, ఈ కదిలిన దూరం ఏదైతే ఉందో మనం దీన్ని VD అంటున్నాం. దీని యొక్క వైశాల్యం A కాబట్టి మనకి AVD అయ్యింది. ఇది ఏమిటి, ఇది ఘనపరిమాణం.
చూడండి ఎలక్ట్రాన్లు మనకి ఈ విధంగా కదులుతున్నాయి. మరి ఇలా కదిలినప్పుడు ఈ ఘనపరిమాణంలో ఉన్న ఆవేశాల సంఖ్య ఏమవుతుంది, మనకి ఆ నంబర్ మనకి తెలియదు కాబట్టి మనం n అని అనుకుంటున్నాం. కాబట్టి NAVDకి సమానం అవుతుంది. మరి ఒక్క వాహక కణం యొక్క ఆవేశం మనం Q అనుకుంటే కనుక 1 సెకండ్ కాలంలో D వద్ద గల మధ్య ఛేదాన్ని దాటి వెళ్ళే మొత్తం ఆవేశం N × Q × A × VD అవుతుంది. ఇది విద్యుత్ ప్రవాహానికి సమానం. అంటే మనకి ఇక్కడ I ఏమైంది, N × Q × A × VD అయింది. కాబట్టి మనకి ఇక్కడ కావాల్సింది వెలాసిటీ. కాబట్టి VDని ఇక్కడ ఉంచి ఇవన్నిటిని ఎడమ వైపు తీసుకెళ్తే I/NQ × A అయింది. అంటే వాహకంలో వాహక కణాలు ఎలక్ట్రాన్లు అని మనకు తెలుసు. కాబట్టి ఈ ఎలక్ట్రాన్ల విద్యుదావేశ పరిమాణం మనకి తెలుసు, అది 1.602 × 10 - 19 కూలుంబులు. మనకి ఇక్కడ మధ్యచ్ఛేద వైశాల్యం మనము ఒక రాగి తీగ గుండా తీసుకుంటున్నాం కాబట్టి ఆ రాగి తీగ యొక్క మధ్యచ్ఛేద వైశాల్యము ఏరియా = 10⁻⁻6 మీటర్ స్క్వేర్గా తీసుకుంటున్నాం. ఇప్పుడు విద్యుత్ ప్రవాహం 1 ఆంపియర్ పంపిస్తున్నాం కాబట్టి మనం ఎలక్ట్రాన్ యొక్క అపసరబడి ఇప్పుడు కనుక్కుందాం. ఇక్కడ మనకు ఏ తెలుసు, విద్యుత్ ప్రవాహం I తెలుసు, అండ్ రాగి యొక్క ఎలక్ట్రాన్ సాంద్రత N కూడా మనకి తెలుసు, అది 8.5 × 10⁻23 మీటర్ -3. అండ్ QE కూడా మనకి తెలుసు, అది 1 × 602 × 10⁻19 కూలుంబ్. కాబట్టి ఈ విలువలన్నింటినీ మనం ఈ సమీకరణంలో అంటే VD I/NQA అనే దాంట్లో మనం ప్రతిక్షేపించాం. ఇప్పుడు మనకి ఆన్సర్ వచ్చింది. చూడండి ఆన్సర్ ఎంత వచ్చింది, VD 7 × 10⁻⁻5 మీటర్/సెకండ్. అంటే ఎంత, 0.07 మిల్లీమీటర్/సెకండ్ అనమాట. అంటే ఒక సెకండ్కి 0.07 మిల్లీమీటర్లు కదులుతుంది ఎలక్ట్రాన్. అంటే ఎలక్ట్రాన్ చాలా నెమ్మదిగా కదులుతుంది అనే విషయం మనకి తెలిసింది. అంటే ఎలక్ట్రాన్ వేగం చాలా తక్కువగా ఉంది. ఓకే, సో మనం ఇక్కడ తెలుసుకున్నది ఏమిటి, ఎస్ అంటే ఎలక్ట్రాన్ చాలా నెమ్మదిగా కదులుతుంది అని మనకి తెలిసింది. మరి ఈ ఎలక్ట్రాన్లు ధన టెర్మినల్ వైపు కదులుతున్నాయి. మరి ఇలా కదిలినప్పుడు మనకి విద్యుత్ క్షేత్రం ఏర్పడినప్పుడు ఈ వాహకం పొడవు ఎంత ఉన్నా సరే విద్యుత్ క్షేత్రం అనేది తక్షణమే అంతటా ఏర్పడుతుంది. ఇలా విద్యుత్ క్షేత్రం ఏర్పడగానే దాని ప్రభావం వల్ల వాహకంలోని ఎలక్ట్రాన్లు నిర్దిష్ట దిశలో కదులుతాయి. ఈ I = NQAVD సమీకరణంలో N విలువ A విలువలు ధనాత్మకం, అంటే ఇవి పాజిటివ్. కాబట్టి ఆవేశం Q, డ్రిఫ్ట్ వర్డ్ VD గుర్తులపై విద్యుత్ ప్రవాహ దిశ ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ NAలపై ఆధారపడి ఉండదు, Qపై VDపై ఆధారపడి ఉంటుంది. మరి రుణావేశాలకి Q విలువ రుణాత్మకం అవుతుంది. ఇప్పుడు మనం VD విలువ ధనాత్మకం అనుకుందాం. అప్పుడు Q × VDల విలువ ఏమవుతుంది, రుణాత్మకం అవుతుంది. అంటే విద్యుత్ ప్రవాహ దిశ రుణావేశ ప్రవాహ దిశకు వ్యతిరేక దిశలో ఉంటుంది. అంటే మరి ధనావేశాలకు తీసుకుంటే Q విలువ ధనాత్మకం అవుతుంది, అప్పుడు VD విలువ కూడా ధనాత్మకం. కాబట్టి విద్యుత్ ప్రవాహ దిశ ధనావేశ ప్రవాహ దిశలోనే ఉంటుంది. అంటే ఇక్కడ మనకి చూడండి విద్యుత్ ప్రవాహ దిశనేమో రుణావేశ ప్రవాహ దిశకు వ్యతిరేక దిశలో ఉంటుంది, ధనావేశ ప్రవాహ దిశ ఏమో ఈ విద్యుత్ ప్రవాహ దిశలోనే ధనావేశ ప్రవాహ దిశ ఉంటుంది. అంటే విద్యుత్ ప్రవాహ దిశ, విద్యుత్తు ఇటువైపు మనం ప్రవహిస్తుంది అనుకుంటే ఇదే వైపు మనకి ధనావేశాలు కూడా ఇటువైపే కదులుతున్నాయి. మరి రుణావేశాలు ఎటువైపు కదులుతున్నాయి, దీనికి ఆపోజిట్గా కదులుతున్నాయి అన్నమాట. అవునా, రైట్. సో చిల్డ్రన్,
So in this part we are going to learn why do electrons move in specified direction. When the conductor is not connected to the circuit through a battery, the electrons inside the conductor are in a random motion, but when the conductor is connected to a battery, the electrons move in a specified direction. So this specified direction when the conductor connected to the battery, that situation only these electrons moving in a specified direction. So this shows that something causes the electron to move in a specified direction. So what is the cause? Yes, when the end of the conductors are connected to the terminals of battery, uniform electric field is set up throughout the conductor. So these fields make the electrons move in a specified direction. So what is the reason? Reason is uniform electric field. This uniform electric field is set up throughout the conductors. So this field makes the electrons move in a specified direction. So now we learn that electrons move in a specified direction because of the uniform electric field. Now the question is arising that in which direction do the electrons move, and do the electrons accelerate continuously or do they move with a constant speed? So to find out the answers for these questions, we will discuss the velocity or speed of the electron. So the free electrons in the conductors are accelerated by the electric field and move in a direction opposite to the direction of the field. So when electrons are in motion under the influence of the field, they collide with the lattice ions, lose energy and may even come to a halt at every collision. So they are again accelerated by the electric field and make the collisions with the other lattice ions. In this way they continue to move along the conductor. So in conductor, how the electrons are moving? First they are moving, after that they collide with the lattice ions, they will lose energy, they will stop, and after they will again accelerate and again collide, again they stop and again they move. So in this way the movement is continuing. So if we take, so see here the direction of electric field and the direction of electrons. So this is the motion of electrons. So they collide with the positive ions and they move and they stop and they move. So here we assume that electrons in the conductor move with a constant average speed. So we call this speed as a drift speed or drift velocity. So let us calculate the drift velocity of free charges quantitatively. So consider this is a conductor with a cross sectional area A. So we taking the area as A, and after that assume that the ends of the conductor are connected to a battery to make the current flow throughout it. Let this drift velocity is Vd be the drift speed of the charges as shown in figure 4. So these electrons are moving. So n be the number of charges present in the conductor in an unit volume, and the distance covered by each charge in 1 second, that is Vd. So the distance is Vd, and then the volume, what will be the volume of conductor for this distance is equal to AVD, that is A into Vd. So the number of charges contained in that volume is equal to n into A into Vd. So let Q be the charge of each carrier. So then the total charge crossing the cross sectional area at position D in 1 second, that is N into Q into A into Vd. So this is equal to the electric current. But we know that what is I?
I is nothing but the total charge of the electrons. So the total charge of the electrons here is N into Q into A into Vd. So now electric current I equal to NQAVD. So now we have to find out the Vd, that is drift velocity. So if we take this all to the left side, it will become I by NQA. So now we know that charges carriers in a conductor are electrons. So now we can calculate this. The magnitude of electron charge E equal to 1.602 into 10 to the power of minus 19 coulomb. This is the charge of electrons. So we know that Q. What is Q? Now let us calculate the drift speed of electron in a copper wire carrying a current of 1 ampere. So we know that ampere, this is 1 ampere, I is equal to 1 ampere, and A equal to, we taking that 10 to the power of minus 6 meter square, and the electron density of copper that was found experimentally is that N equal to 8.5 into 10 to the power of 25 meter minus cube. So now we know what is I, that is 1 ampere, and what is N, here N is given, and we know Q, what is Q, here Q is given, and we know A also, this is A is given. So if you substitute these values in the formula, we can find out drift velocity. So 1 by 8.5 into 10 to the power of 28 into 10 to the power of minus 6 into 1.6 into 10 to the power of minus 19. So this will become 7 into 10 to the power of minus 5 meter per second. So this is nothing but 0.07 millimeter per second. So the electron movement is 0.07 millimeter per 1 second. So it is very slowly. So electrons are moving very slowly. So why does the bulb glow immediately when we switch on? What is the reason? Electron moving very slowly, but bulb glowing very immediately. So what is the reason? So when we switch on any electric circuit, irrespective of the length of the connecting wire, an electric field set up throughout the conductor instantaneously due to the potential difference of the source connected to the circuit. This electric field makes all the electrons to move in specified direction simultaneously. So here the length is irrespective of length. When we switch on the bulb, the bulb glow immediately, because in this conductor, all over the conductor, the electric field set up throughout the conductor at one time. So that's why the electrons move very slowly, but the electric field set up throughout the conductor instantaneously. Due to this, the bulb glows immediately. So now can you decide the direction of electric current? Yes, we can decide. The equation we know that I is equal to N into Q into AVD indicates the values of N and A are positive. Always N and A are positive. But the direction of electric current is determined by the signs of charge, that is Q and Vd. If you take the Q is negative, Q is positive first of all. Okay, Q and drift velocity. So for electrons are negative charges we know that. So Q is negative for electrons and Vd is positive. Then the product of Q and Vd is negative. This negative sign shows that the direction of electric current is opposite to the flow of the negative charge. So electric current is opposite to the negative charges. So if you take here plus charge, here negative charge. So electrons, how the electrons flowing? So this is the direction of negative charge, but here electric current is opposite to the
negative charge, that is, this is the direction of electric current. And if we take positive, for positive charges, the product of Q and VD is positive, hence the direction of electric current can be taken as the direction of the flow of the positive charges. So positive charges flowing same to the electric current. Okay, so we can take the direction of flow of positive charges are same in the electric current direction. Okay, how can we measure the electric current? We already learned in previous part that we usually an ammeter is used to measure the electric current. It is always connected in series to the circuit. Okay, this is our lesson. In this lesson there are very important questions are there. Which one? First one, that is sorry, yes, first one, మొదటిది ఏమిటి అంటే మనకి డ్రిఫ్ట్ వడి, అపసర వడి అంటే ఏమిటి చూడండి. మనకి ఇక్కడ అపసర వడి లేదా అపసర వేగం డ్రిఫ్ట్ వడి అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ ఏమిటి? డ్రిఫ్ట్ వడి అంటే ఏమిటి? ఇది ఆన్సర్. ఆ తర్వాత మనకి ఈ సూత్రం డ్రిఫ్ట్ వడి యొక్క సూత్రం. ఓకే, ఆ తర్వాత మనకి దీని యొక్క డైరెక్షన్ మనకు కావాలి. డైరెక్షన్ చూడండి, మనకి విద్యుత్ ప్రవాహ దిశ రుణావేశ ప్రవాహ దిశకు వ్యతిరేక దిశలో ఉంటుంది. ఇది రుణావేశాలకి. మన ప్రశ్న ఏంటి? రుణావేశాల యొక్క దిశ ఎలా ఉంటుంది? ఇది ధనావేశాల దిశ ఎలా ఉంటుంది? ఇది. ఓకే, ఇవి మనకి దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. రైట్, ఇంగ్లీష్ మీడియం, the important questions. Okay, okay, what is the reason for movement of electrons in a specified direction? So here this is the answer, electric field. What is the question? Question is here only, your question is here. Why do electrons move in a specified direction? This is the question, and answer is electric field, uniform electric field. Okay, this is first important question. After that, drift velocity. So see here, what is drift velocity? Question is, what is drift velocity? Drift velocity is, so this is the answer of drift velocity. After that, formula for drift velocity, that is this one. After that, why does a bulb glow immediately when we switch on? ఎందుకు వెలుగుతుంది? ఓకే, దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అండ్ వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ కరెంట్? Direction of electric current. So
ఆన్సర్ ఈస్ so the direction of electric current is opposite to the negative charge, and for positive charge it is same direction. Okay, సో ఇవి దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. తెలుగు మీడియం మనం ఒక క్వశ్చన్ మిస్ అయ్యాం. ఏమిటి అంటే ఎలక్ట్రాన్లు నిర్దిష్ట దిశలోనే ఎందుకు కదులుతాయి. చూడండి, ఇక్కడ మనకు క్వశ్చన్ ఉంది. మనకు బ్యాటరీ కలిపినప్పుడు నిర్దిష్ట దిశలో కదులుతాయి. ఎందుకంటే అక్కడ బ్యాటరీ ఉంది, అంటే విద్యుత్ క్షేత్రం వలన అనేది ఆన్సర్. తర్వాత ఇంకొకటి మనం మిస్ అయ్యాం. మనము బల్బు తొందరగా ఎందుకు వెలుగుతుంది, స్విచ్ ఆన్ చేయగానే బల్బు ఎందుకు వెలుగుతుంది. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏంటి, మనకి వాహకం పొడవు ఎంత ఉన్నా ఇక్కడ నుంచి మీరు రాయాలి ఆన్సర్. చూడండి, మనకి స్విచ్ వేయగానే బల్బు ఎందుకు వెలుగుతుంది అంటే వాహకం పొడవు ఎంత ఉన్నా విద్యుత్ క్షేత్రం అనేది తక్షణమే ఏర్పడుతుంది అంతటా. అందుకే దీనివల్ల ఈ ఎలక్ట్రాన్లు నిర్దిష్ట దిశలో కదులుతాయి, దానివల్ల బల్బు వెలుగుతుంది. ఓకే, ఇవి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అండ్ ఈ భాగం చాలా ఇంపార్టెంట్. మీకు చక్కగా అర్థమైతే నెక్స్ట్ భాగాలు కూడా అంతే చక్కగా అర్థమవుతాయి. సో మీకు కనుక చక్కగా అర్థమైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియోలన్నీ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి.